ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై అద్భుత విజయాన్ని సాధించింది. 2.5 రోజులు వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడినప్పటికీ టీమిండియా ఆటగాళ్లు చాలా చాకచక్యంగా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి బంగ్లాదేశ్కు సూపర్ షాక్ ఇచ్చారు. టీమిండియా అనుసరించిన ఈ విధానం చూసి క్రికెట్ ప్రపంచం మొత్తం షాక్ అయిందంటే అందులో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. యువ ఆటగాళ్లు అలానే సీనియర్ ఆటగాళ్లు ఇద్దరూ కూడా చక్కటి సమన్వయంతో బంగ్లాదేశ్ను సరైన సమయంలో కట్టడి చేసి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చి టెస్ట్ సిరీస్ ని క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ షంటో మాట్లాడుతూ బంగ్లాదేశ్ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. షంటో ఏమన్నాడంటే, ఒక్క మాటలో చెప్పాలంటే మేము 2 టెస్ట్ మ్యాచ్లలోనూ సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. మేమింకా బాగా బ్యాటింగ్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండదేమో అని అనిపిస్తుంది. మొదటి టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ అలానే జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేసి మా నుండి విజయాన్ని లాగేసుకున్నారు. దీనికి తోడు మా బ్యాట్స్మెన్ టీమిండియా బౌలర్లను ఎదుర్కోవడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. టీమిండియా స్పిన్ బౌలర్ అయిన అశ్విన్ అలానే జడేజాతో పాటు బూమ్రా బౌలింగ్ మా ఆటగాళ్లను బాగా ఇబ్బంది పెట్టింది. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ లో వర్షం కారణంగా 2 రోజుల పాటు మ్యాచ్ పూర్తిగా రద్దయినప్పటికీ రోహిత్ శర్మ అద్భుతమైన ప్లానింగ్ తో మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టివేసి 4వ రోజు మమ్మల్ని ఆల్అౌట్ చేయడమే కాకుండా టీమిండియా వాళ్ల ఇన్నింగ్స్ ని పూర్తి చేసుకుని మళ్లీ మమ్మల్ని బ్యాటింగ్ కి ఆహ్వానిస్తారని మేమైతే ఊహించలేదు. టెస్టు క్రికెట్ లో ఇది నిజంగా ఒక షాకింగ్ పరిణామం అనే చెప్పాలి. మేము మరింత బాగా కొన్ని డిపార్ట్మెంట్లలో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇండియా లాంటి ఉత్తమ జట్లను ఓడించగలమని బంగ్లాదేశ్ కెప్టెన్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.